నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు కోర్టుల అక్షింతలు, మరోవైపు మేధావుల పెదవి విరుపులు, నిపుణుల హెచ్చరికలు, వేటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదు అంటూ రెచ్చిపోతున్నాడు. అంతేకాదు, అమెరికా గొయ్యిను పాతాళానికి తవ్వుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలకు అమెరికా అప్పీళ్ల కోర్టు గట్టి దెబ్బ తగిలింది. ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించి ఈ సుంకాలను అమలు చేశారని కోర్టు తేల్చింది. అయితే సుంకాలు తక్షణం రద్దు కాకుండా అక్టోబర్ వరకు అమల్లో ఉండేలా అనుమతిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ట్రంప్కు సమయం ఇచ్చింది. 7-4 తేడాతో వెలువడిన ఈ తీర్పు ట్రంప్ విస్తృతంగా ఉపయోగించిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం పరిమితులను తేల్చి చెప్పింది. చట్టం అధ్యక్షుడికి జాతీయ అత్యవసర పరిస్థితులపై విస్తృత అధికారం ఇస్తుందే గానీ ప్రత్యక్షంగా సుంకాలు లేదా పన్నులు విధించే అధికారాన్ని మాత్రం ఇవ్వదని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. తీర్పుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఆయన అప్పీళ్ల కోర్టు తప్పు చేసిందని, చివరకు అమెరికా గెలుస్తోంది అన్న ఆయన సుప్రీంకోర్టులో పోరాడతానన్నారు. సుంకాలు రద్దయితే అమెరికా ఆర్థికంగా బలహీనపడుతుందని, తయారీ రంగం, రైతులు, కార్మికులు నష్టపోతారని ఆయన హెచ్చరించాడు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇతర దేశాలు అమెరికాపై అన్యాయ సుంకాలు విధించాయన్నాడు. ఇప్పుడు అమెరికా తన శక్తిని ఉపయోగించి తాను అనుకున్న రీతిలో వాణిజ్యాన్ని మలుచుకుంటోందని, అమెరికాను తిరిగి ధనిక బలమైన దేశంగా మారుస్తానన్నాడు ట్రంప్. ప్రపంచ దేశాల్లో చులకనైన అమెరికా ప్రతిష్టను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత దయనీయ స్థితికి తీసుకెళ్తున్నాడని విమర్శించాడు ఆ దేశ జాతీయ భద్రతా మాజీ సలహాదారు జేక్ సులీవన్. ట్రంప్ సుంకాల నిర్ణయాలు అమెరికాకు ఎక్కువ హాని కలిగిస్తాయన్నాడు. సుంకాల వల్ల ప్రపంచ పెద్దన్న అమెరికా ఇప్పుడు ఈసడించుకునేలా స్థాయికి ట్రంప్ దిగజార్చాడన్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సులీవన్ ట్రంప్ సుంకాలతో చైనా వరల్డ్ లీడర్గా పలు దేశాల నుంచి మన్నన పొందుతుందన్నాడు. అమెరికాపై చైనా పైచేయి సాధించేలా చేశాయన్నాడు. అనేక దేశాలు యుఎస్ బ్రాండ్ టాయిలెట్లో ఉందని అవహేళన చేస్తున్నాయన్నాడు. చైనా విశ్వసనీయత పెరుగుతుందన్న ఆయన భారతదేశం నుండి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలను 50% పెంచడం అనాలోచిత చర్య అని మండిపడ్డారు. రష్యా చమురు కొనుగోలు కేవలం బూచి మాత్రమేనని, పాకిస్తాన్ వివాదంపై ట్రంప్ మధ్యవర్తిత్వానికి భారత్ నో చెప్పడం వల్లే తాజా సుంకాలని కుండబద్దలు కొట్టాడు. అమెరికా సుంకాలు ఇండియా అమెరికా సంబంధాలను మరింత దిగజార్చుతాయన్నాడు. గతంలో డెమోక్రాట్లు ఇండియాతో బంధాన్ని పునర్నిర్మిస్తే ట్రంప్ తుంచేస్తున్నాడని ఆయన ఆక్షేపించారు. ట్రంప్ సుంకాలు ఇండియా, చైనాను కలిసి ఒకరి కోసం ఒకరు పనిచేసుకునేలా చేశాయన్నాడు. కీలక సమయంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమెరికాతో సుంకాల యుద్ధం, చైనాతో తిరిగి దోస్తీపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వత స్నేహితులు లేదా శాశ్వత శత్రువులు లేరు అని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయన్నారు. భారతదేశం ఎవరినీ శత్రువుగా పరిగణించదని, కానీ జాతీయ ప్రయోజనాలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, ప్రాంతీయ యుద్ధాలు అన్ని దశాబ్ద కాలంగా ప్రపంచాన్ని అస్థిరపరిచాయన్నారు. రక్షణ రంగంలో బయట దేశాలపై ఆధారపడటం ఇక సాధ్యం కాదన్న ఆయన, మన ఆర్థిక వ్యవస్థ భద్రత కోసం స్వదేశీ తయారీ తప్పనిసరి అయిందన్నారు. 2014లో భారత్ రక్షణ ఎగుమతులు 700 కోట్ల లోపుంటే నేడు అవి 24,000 కోట్లకు చేరాయన్నారు. భారత్ ఇకపై కేవలం కొనుగోలుదారు మాత్రమే కాదన్న ఆయన, ఎగుమతిదారుగా నిలుస్తోందన్నారు. పాకిస్తాన్పై ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దాడులు కొన్ని రోజుల యుద్ధంలా కనిపించినా దాని వెనుక ఏళ్ల తరబడి రక్షణ శాఖ సన్నద్ధత ఉందన్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామ్మోహన్ గారు. ట్రంప్ టారిఫ్స్ పై ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీర్ఘకాలికంగా ఏమైనా ప్రభావం ఉంటుందంటారా అమెరికా ఆర్థిక వ్యవస్థపై? మీకు అట్లాగే రాజేష్ ప్రేక్షణ నమస్కారం. గత 7 నెలలు జనవరి 20 నుంచి ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. సుమారు 7 నెలలు అయిపోయింది ఆయన పదవి బాధ్యతలు స్వీకరించి. ఈ 7 నెలల్లో గతంలో కూడా చాలా విషయాలలో ఫెడరల్ కోర్టులు ఈయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాయి. చాలా చూస్తాం మనం. 5-6 విషయాలు డైరెక్ట్ గా ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఒక దేశంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఇదే ట్రంప్ భంగపడ్డాడు కూడా. మీరు దేశ
రాజకీయ దేశ నిర్ణయాలలో ఈ ఫెడరల్ కోర్టులు అనవసరంగా జోక్యం చేసుకోకండి, సుప్రీంకోర్టు తేలిస్తే బాగుంటుందని చెప్పి ఒక మాట సుప్రీంకోర్టులో వేస్తే అది చెల్లలేదు. అంటే కింది కోర్టులన్నీ కూడా మన ఫెడరల్ కోర్టు మన దేశంలో లాగా హైకోర్టులు ఎట్లా ఉంటాయి, అక్కడ కూడా ఫెడరల్ కోర్టులు ఉంటాయి. ఫెడరల్ కోర్టులు కూడా జాతీయ విషయాలలో తీర్పులు ఇస్తున్నాయి ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా అదే మనం గమనించేది. కనుక ఇవ్వద్దు అని ఈయన పిటిషన్ వేసుకున్నాడు, అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, ఈ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పు 7-4 అంటే ఆల్మోస్ట్ 65-35 అమ్మ. 65% ఏది దీనికి ట్రంప్ సుంకాల పెంపుకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. 2 నెలల టైం కూడా సుప్రీంకోర్టుకు పోవడానికి అవకాశం ఇచ్చింది, అంతే తప్ప ఆ సుప్రీంకోర్టు పోయినాక ఏమవుతుందో తర్వాత సంగతి. కనుక సీతయ్య ఎవరు చెప్పినా వినడు అన్నట్టు ఆయన నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరణ శాసనంగా మారుతున్నాయి. మాట్లాడుతున్నాం మరణ శాసనం అంటున్నాం. ఎందుకంటే గతంలో జాతీయ భద్రతాదారు సలహాదారు ఎవరైతే జో బైడెన్ హయాంలో ఉన్నారో ఆయన చెప్పిన అక్షర సత్యాలు, తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటుంది. చాలా వరకు సుంకాలు ఆర్థిక యుద్ధాలు ఎట్లా ఉండాలంటే ఆర్థికంగా మీరెంతో మాకంతా అని చేసుడు వేరు, కానీ రాజకీయ కారణాలతో సుంకాలు పెంచడం అనేది ఈ ట్రంప్ వచ్చినాక అంతకుముందు లేకుండే. రాజకీయ కారణాలతో సుంకాలు పెంచడం లేకుండే. నేను ఇంకొక వారు మా జాతీయ భద్రతాదారు మాజీ సలహాదారు చెప్పింది చెప్తున్నా. అందులో స్పష్టంగా ఏంటంటే నీకు వాళ్ళ నిన్న మొన్న మనకు జపాన్ మొన్న పోయిండు, నిన్న కూడా జపాన్ లో ఉన్నాడు, ఇవాళ చైనాకి వెళ్తున్నారు మన ప్రధానమంత్రి. అంటే మనకు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటే మనకు SCO మీటింగ్ రేపు జరగనుంది. అక్కడ అది పెద్ద కంటకంగా మారింది. ఇప్పుడు ట్రంప్ పెద్ద సమస్య ఏంటంటే SCO సమావేశంలో ఈ 3 దేశాలు ఒకటైతే 3 కాదు ఇంకా చాలా 16 దేశాలు 20 దేశాలు ఉన్నాయి. 20 దేశాలు ఏకమవుతున్నాయి. అందులో రష్యా, ఇండియా, చైనా RIC అంటున్నాం. ఈ 3 దేశాలు బలమైన దేశాలు. రేపు పొద్దున మన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ లో ఈ 20 దేశాలు సౌదీ అరేబియా 21వ దేశం అవుతుంది. అయితే తనకు పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పి రాజకీయ కారణాలతో పేస్తున్నాడు. అట్లాగే జాతీయ భద్రత మాజీ సలహాదారు చెప్పినట్టు పాకిస్తాన్ ఇండియా మధ్య తంపులు పెట్టి చూసే ప్రయత్నం నుంచి పాకిస్తాన్ యుద్ధ విరమణ నేనే చేశాను ఒక మాట అంటే చాలు మీ సుంకాలు పెంచకుండా ఉండమని షరతును కూడా వారు పరోక్షంగా మన మీద విధించారు. కనుక ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రపంచ శాంతి బహుమతి కోరుకుంటూ చేసే ప్రయత్నాల్లో ఈ యుద్ధాన్ని కూడా కలుపుతుంది ఖాతాలు వేసుకుందామని చూస్తున్నాడు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేనే ఆపిన అంటున్నాడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపబోతున్నాను అంటున్నాడు. చూడండి ఇప్పుడు పాము కదా తన గుడ్లను తానే తిన్నట్టు తాను ఎవరితో మంచుకున్నాడు. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపండి అని చెప్పినప్పుడు మనం వినలేదు కాబట్టి కక్షగట్టి ఈ టారిఫ్స్ మన పైన విధిస్తున్నాడు అని కూడా ఆయన ఇంకొక వ్యాఖ్య చేశారు. అది కూడా వాస్తవమేనంటారు. పూర్తి అక్షర సత్యాలు ఆయన ప్రతి మాట ఏది గతంలో సులేమాన్ మాట్లాడిన మాటలు ఏవైతుందో ఆర్థిక జాతీయ మాజీ సలహాదారు ఎవరైతున్న భద్రతా సలహాదారులో ఆయన మాటల అక్షర సత్యాలు. దానికి అదనంగా నేను చెప్తున్నా, ఒకటేమో RIC ఏకమయ్యేటట్టున్నాయి, రష్యా, ఇండియా, చైనా కూటమి అయ్యేటట్టున్నది. 2 బ్రిక్స్ దేశాలు డాలర్ విలువను పడగొడదాం, స్థానిక కరెన్సీ మార్చుకుందాం అనే ఒక తీర్మానం చేసినాయి. అసలు అమలు కాలేదు కానీ అదొకటి ఉన్నది. 2 మూడోది ఏమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే మన SCO అంటే మన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ బలంగా మారే అవకాశం ఉంది. అట్లా సార్క్ దేశాలు బలంగా ఉంటున్నాయి. ఇవన్నీ కలిపి తన మీద దాడి చేస్తున్నాయనే ఒక అభద్రతా భావంలో ట్రంప్ పడిపోయింది. అమెరికన్ ప్రజలు పడిపోలేదు. ఇప్పటికి కూడా సుంకాల పెంపు వల్ల అమెరికా ప్రజలు లాభపడుతున్నారనే వాదనే తప్పుడు వాదన, డొల్ల వాదన అంటున్నాడు రోజే గారు. ఎట్లా అంటే సుంకాలు పెంచితే తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను ఎప్పుడు చెప్తుంటాను నేను. అది అక్కడ ప్రజలే కట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మనం రెడీమేడ్ గార్మెంట్స్ నుంచి మొదలు పెడితే రొయ్యలు కానీ ఇతర ఇక్కడి నుంచి ఎగుమతులు, ఇంకొక మాట కూడా చెప్పాలి, మన ఎగుమతులు ఏమో 100% ఉంటే అందులో 50% మాత్రమే మనం దిగుమతులు చేసుకుంటాం. అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునే తక్కువ 46%. మనము ఎగుమతి చేసే 110%. ఏది మనం దిగుమతి కంటే ఎక్కువ. అటువంటి అప్పుడు ఇప్పుడు మన ఎగుమతుల మీద సుంకం వేస్తున్నాడు కదా అక్కడ అమెరికాలో. ఎవరు కొనేది ఎవరు? అక్కడ అమెరికన్ ప్రజలే కదా. అమెరికన్ ప్రజలు వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అమెరికన్ ప్రజల మీద సుంకాలు పడతాయి కదా. అందుకని చూడండి ఆ మధ్యన వాల్మార్ట్ పెద్ద పెద్ద మాల్స్ లో తెల్లారి కల్లా సరుకులు కొనుక్కుందామని అందరూ ఎగబడి, మరి మన కరోనా కాలంలో కదా మన దగ్గర ఇండియాలో చాలా ప్రపంచ దేశాల్లో ఎట్లయితే ఎగబడి కొనుక్కున్నారో మొదలై సరుకులను ఇంట్లో తీసుకొట్టుకుందామని ఆ మధ్యన అది కూడా జరిగింది. ట్రంప్ వచ్చినాక ఇంకో దుర్మార్గం ఏం జరిగిందంటే తెల్లారితే రేటు పెరిగిపోతాయి సుంకాలు పెంపుతానని చెప్పి చాలా మంది కొనుక్కొచ్చుకున్నారు కూడా. అంటే మార్కెట్ అక్కడిదే కదా. అక్కడి మార్కెట్ లో మా సుంకాలు పెంచితే మనకు నష్టం ఏమైందంటే డిమాండ్ సప్లై మధ్య తేడా వస్తే మన సరుకులు అక్కడ అమ్ముడు పోకపోతే వాళ్ళ సరుకులు మనకంటే మనం ఎగుమతి చేసిన సరుకుల కంటే తక్కువగా దొరికితే అప్పుడు మనకు నష్టం. అంటే
డిమాండ్ సప్లై ఏమైతే తేడా వచ్చి రొయ్యలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ రొయ్యలు అక్కడ వాళ్ళు ఏదో వేరే దేశాన్ని చెప్పించుకొని మన రొయ్యల కంటే తక్కువ ధరకు వాళ్ళు అందించినప్పుడు మన రొయ్యల విలువ పడిపోతుంది, ధర పడిపోతుంది, అక్కడ కొనరే వాళ్ళు. కానీ అట్లా కాదు కదా. ఇప్పటికీ మన ఇంకొక మాట కూడా చెప్పాలి, ఎక్కడైతే వాళ్ళకి నష్టం జరుగుతుందో అది దానిలో మినహాయించండు. మీరు ఫార్మాస్యూటికల్ కంపెనీల విషయంలో ₹1 కూడా పెంచలేదు. ఎందుకు? వాళ్ళు ఒక పారాసిటమాల్ గోళీని తయారు చేయాలంటే ₹5 అవుతుంది, మనం ₹1 ఇస్తున్నాం. అక్కడికి 2 చేసుకున్నా సరే వాళ్ళకు ₹2 దొరుకుతుంది. అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎందుకు మినహాయించిందంటే వాళ్ళు మందులు తయారు చేసుకున్న కంపెనీలు పెట్టుకోవాలంటే అక్కడ పర్యావరణ అనుమతులు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల వాళ్ళతో అసాధ్యం, అది అక్కడ చేయడం సాధ్యం కాదు. కనుక మందుల కంపెనీల విషయంలో మాత్రం మిగతా వాటిలో రొయ్యలు రెడీమేడ్ ఇతరత్ర వీటి మాత్రం వేయలేదు, వాళ్ళ అవసరం అది కదా. ఇది కూడా నేను ఏమంటున్నానంటే అక్కడ మన ఎగుమతి చేసుకునే వస్తువులలో నష్టపోయేది ఆ ఆర్థిక వ్యవస్థ. అందుకని అమెరికాలకు నష్టం జరిగే చర్య అనేది పూర్తిగా అర్ధరహితం, ఆయన వాదన తప్పు. అందుకనే అమెరికా మాజీ భద్రతా సలహాదారు ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవము, దానికి అదనంగా నేను జోడిస్తున్నాను. RIC ఒకటి. ఇంకొకటి, ఆయన ఎవరిని పేరు చేస్తున్నాడు? ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతా అంటాడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుస్తారు, అవమానకరంగా ఇంటికి పంపించిండు, మళ్ళీ పిలిచిండు. రెండోది, అంతేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహును కూడా ఎంత అవమానించిండు. మీరు యుద్ధం ఆపుతారా లేరా అంటాడు, ఆయన యుద్ధం చేసిండు. యుద్ధం ఆపనేమో నెతన్యాహు మీద ఒత్తిడి చేసిండు. బంకర్ల మీద విమానాలు ఎవరితో దాడి చేసిండు? ప్రత్యక్ష యుద్ధంలో దిగింది అమెరికా కదా, మళ్ళీ యుద్ధం ఆపినట్టుండు ఆయనే. అంటే ఇవన్నీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ అమెరికన్ ప్రజలకు రేపు నష్టదాయకంగా తయారైండు. నా ఉద్దేశం ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా భరిస్తారో, 3 ఏళ్ళు అయితే గట్టిగా భరించాల్సిందే, 3 ఏళ్ళు అయితే ఎట్లా భరిస్తారో తెలియదు అమెరికన్ ప్రజలు. కానీ దీనివల్ల తాను ఎక్కిన కొమ్మని నరుక్కుంటున్నారు ట్రంప్ అని నేను అంటున్నాను. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అంటే US బ్రాండ్స్ అన్ని టాయిలెట్ లో ఉన్నాయి అని చెప్పేసి ఆ రకంగా అవహేళన చేస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. అంత క్లియర్ కట్ గా చెప్తే కూడా ఇంకా తలకెక్కకపోతే ఏం చేయాలి సార్? అంతే కదా, కరెక్టే ఆయన అన్నమాట. ఇవన్నీ చాలా అక్షర సత్యాలు. ఒకటి, మన పాకిస్తాన్ విషయంలో తన మాట వినడం లేదని ఇంకొక అంతర్గతంగా ఎదుర్కొంటున్నారు మేడం. మీరు అన్నట్టు రోజు నాకు జ్ఞాపకం వచ్చింది. నిన్ననే అనుకుంటా, ఏది మనకు టైం తేడా 10:30 గంటలు తేడా కదా, కొన్ని చోట్ల 11-12 గంటలు తేడా ఉంది మనకు అమెరికాకు. నిన్న జో వాన్స్ ఎవరైతే ఉపాధ్యక్షుడు అన్నాడో, ఏదైనా విపత్కర పరిస్థితులు దాపురిస్తే నేను అధ్యక్షత పీఠం తీసుకుని సిద్ధంగా ఉన్నాను అన్నట్టు. అంటే ఏమన్నట్టు అన్నాడు కదా. అంటే అధ్యక్షుడు చస్తాడా బతుకుతాడా ఆ మాటలు అశుభంది పలుకుదా, మంచిగా బతకని అని నష్టం ఏం లేదు. కానీ సమస్య ఏంటంటే అంటే ట్రంప్ 2 రకాలు దిగిపోవచ్చు. ఒకటేమో మరణం వల్ల, రెండోది ఏమో పదవి ఇచ్చింది కావడం వల్ల. ఎక్కడైతే అటువంటి అవి కనపడతలేదు మనకి, ఎక్కడ కూడా ఆయన మీద అభిశంసన తీర్మానం కానీ ఏవి పెట్టే పరిస్థితి కనపడతలేదు కదా. డైరెక్ట్ గా అధ్యక్షుడు అయిపోయిండు. కనుక ఆయన మీద రిపబ్లికన్ పార్టీ వాళ్ళే గతంలో ఈయనను ఎందుకు అధ్యక్షునిగా పెట్టుకున్నామని కూడా ఓ రకంగా చెప్పానంటే, జోవాన్స్ ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ కోసం ఉపాధ్యక్షుని పెట్టుకుంటారని నేను అంటున్నాను. అట్లా కూడా జరిగింది అది. అందుకని ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆయన ఉపాధ్యక్షుడే అది ఎప్పుడు ఖాళీ అయితే ఇప్పుడు నేను రెడీ ఉన్నా అంటున్నాడు కదా. అంటే ఎంత దుర్మార్గం చూడండి. అంటే అసంతృప్తి జోవాన్స్ కూడా ఉన్నది. అంతేందుకు ఖాళీ అవుతే నేను రెడీ ఉన్నా అంటున్నాను. అంటే ఖాళీ ఎట్లా అవుతుంది? రెండేనండి కదా, అయితే మరణము లేకపోతే పదవి నుంచి దిగిపోవడం, రెండే కావాలి కదా. ఒకవేళ అమెరికన్ ప్రజలు తిరగబడి గతంలో 5 లక్షల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. గతంలో చూసాం మనం, వి మిస్ జో బైడెన్ అని ఒక తీసుకుంటూ గత అధ్యక్షుడిని ఓడగొట్టుకుని అవసరం తప్పు చేసినామని చెప్పి అమెరికన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చింది కదా ఈయన జయంగా. అందుకని నేను ఏమంటానంటే, ఇవన్నీ చుట్టుముడుతున్నాయి. ఎప్పుడైతే తాను గెలవలేదు అనుకుంటారో దొండి ఆట ఆడే ప్రయత్నం చేస్తారు. ట్రంప్ దగ్గర మండితనం ఏంటంటే, తాను అనుకున్న చేసేస్తా అనుకుంటున్నాడు. దానివల్ల ఏమవుతుంది, చుట్టూ శత్రువులు పెరుగుతున్నారు. ఇప్పుడు యూరోపియన్ దేశాలు ఏమి సంతోషంగా లేవు. అట్లాగే వాళ్ళు యుద్ధాన్ని ఆపుతారు అనుకున్న రష్యా, మన ఇజ్రాయెల్, మన ఉక్రెయిన్ కూడా సంతోషంగా లేదు. అంతేందుకు మన భారతదేశం పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు నిన్న కూడా మాట్లాడింది. ఏమని? భారతదేశం మాకు మిత్ర దేశం, సమస్య లేదు, ఈ యుద్ధం ఆపడానికి మంచి చెడ్డో ఏమైనా మధ్యవర్తిత్వం చేస్తే వాళ్ళు భారతదేశం మధ్యవర్తి ఒప్పుకుంటామని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. పుతిన్ ఎట్లాగూ ట్రంప్ తో మాట్లాడిన కొన్ని గంటల్లోగానే ట్రంప్ తో సమావేశంలో ఏమేమి మాట్లాడినా అని ఫోన్ ద్వారా మనం మోడీకి చెప్పారు కదా. అందుకనే ఇప్పుడు రేపు చైనాలో జరగబోయే సమావేశం చాలా కీలకమైంది. సమస్య లేదు, ఇప్పటికే దానికి వేదిక సిద్ధమైంది. ఇప్పుడు ప్రధానమంత్రుల స్థాయిలో సమావేశం జరుగుతున్న ఈ 3 అధ్యక్షులు, పుతిన్ గారు కూడా ఫస్ట్ టైం దేశం బయటకు వెళ్ళడం మొన్న అమెరికా అధ్యక్షుడితో చర్చల వాళ్ళు, అంటే దానికి తనకు కొంత భద్రతా పరంగా కానీ కొన్ని ఆంక్షలు ఉన్నాయి, అది ఆంక్షలు దాటి మరి మొన్న అమెరికాకి వెళ్ళినట్టే ఇప్పుడు చైనా కూడా వస్తున్నాం. మన రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నారు.
కనుక ఈ ముగ్గురు శిఖరాగ్ర సమావేశం జరుగుతాయి, త్రైపాక్షిక సమావేశం జరుగుతాయి. అంటే రష్యా, ఇండియా, చైనా ఈ ముగ్గురు అధ్యక్షులు కలిస్తే రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటది. మనము చైనా ఇంత శత్రు దేశమైనా నమ్మదగ్గ శత్రువు వాడు, కానీ నమ్మదగని మిత్రుడు అంటే అమెరికా. కనుక ఈ రెండింటిని వేరు చేసుకుంటున్నాం మనం. అందుకని ఇక్కడ ఏమైందంటే ఈ ముగ్గురు కలిసి చేస్తే రేపు పొద్దున పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఒక రకంగా అభద్రతాభావంతో మాట్లాడుతున్న వాచాలత్వంతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ట్రంప్ మాట్లాడేది. ఇది అమెరికన్ ప్రజలు సమర్థిస్తలేరు, అమెరికన్ ప్రతిపక్షాలు సమర్థిస్తలేరు. చివరికి అమెరికాలో తన ఉపాధ్యక్షుడే ఆ ఖాళీ అయితే నేను రెడీ ఉన్నా అనడంలోనే అర్థం ఉంది. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ నిర్ణయం తీసుకొని మరి ఆయన మీద ఏమన్నా చర్య తీసుకుంటుందా, లేకపోతే సుప్రీంకోర్టు కనుక అబ్సెన్స్ ఇచ్చింది అనుకోండి మీరు చేసే నిర్ణయాలు తప్పని, అప్పుడు ఏం చేయాలి? నైతికంగా రాజీనామా చేయాలి కదా లెక్క అయితే. మనకంటే మన దగ్గర నవ్వుపోతులు నాకేం సిగ్గు అన్నట్టు కేజ్రీవాల్ లాంటి వాడు జైలు పోయి కూడా ముఖ్యమంత్రిగా ఉంటాడు. అదే కదా ఇప్పుడు బిల్లు వచ్చేది అదే కదా. కానీ అమెరికా అట్లా కదా, చిన్న కుంభకోణం, చిన్న స్టెప్ కుంభకోణం. కానీ వాటర్ గేట్ కుంభకోణం ఎంతమంది 78 కోట్లు, 78 కోట్ల డాలర్, 78 కోట్లు అంతే. అటువంటి దానినే నిక్సన్ లాంటి వాడు రాజీనామా చేయాల్సి వచ్చింది కదా. ఒకవేళ సుప్రీం కోర్టు కనుక అంశంసించి నీ చట్టాలు చేసిన ఇంకొక మాట వీళ్ళు ఏం చేసిందంటే ఆ ట్రంప్ ఎమర్జెన్సీ పీరియడ్ లో చేయాల్సిన నిర్ణయాలు ఇప్పుడు చేసినా అంటున్నాడు. ఎమర్జెన్సీగా నిర్ణయం తీసుకుని సుంకాల పెంపు ఎమర్జెన్సీ కాదు, యుద్ధ సమయంలో నిజంగా చెప్పాలంటే ఒక బటన్ వస్తే అణుబాంబు పేలిపోతుంది. అమెరికా అధ్యక్షుడి చేతిలో యుద్ధ అధికారం ఉందంటే ఆయన బెడ్ పక్కనే ఒక ఉదాహరణ చెప్తున్నా, 1 మీటర్ నొక్కితే ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉన్నది. అంటే నిర్ణయంలో యుద్ధ నిర్ణయంలో ఎమర్జెన్సీ తీసుకోవచ్చు, కానీ సుంకాల నిర్ణయంలో ఎమర్జెన్సీ నిర్ణయం ఏముంది? ఫెడరల్ కోర్టు మనకు అంశించింది, అది మీ సమస్య లేదు, ఎమర్జెన్సీ కానే కాదంటుంది. అందుకనే చాలా చిక్కుల్లో పడుతున్నాడు ట్రంప్. మనం చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు.